అండి, అరుణ ఇంటి వంటలకు స్వాగతం. ఈరోజు నేను మైసూర్ పాక్ చేయబోతున్నానండి. మా అబ్బాయి ఊకే మైసూర్ పాక్ చేయి మమ్మీ అంటున్నాడు, కాబట్టి ఎట్లయినా మైసూర్ పాక్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియో అనేది మీకు చూపిద్దామనేసి నేను వీడియో తీస్తున్నానండి. ఇప్పుడు నేను మైసూర్ పాకు ఏమేమి కావాలో నేను చూపిస్తానండి. నేనైతే అండి 2 కప్పుల శనగపిండి అయితే తీసుకున్నానండి. 2 కప్పులు అంటే ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పు తోటి 2 కప్పులు శనగపిండి అనేది నేను తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ షుగర్ ఉంది కదా, షుగర్ కూడా సేమ్ క్వాలిటీ అండి. షుగర్ కూడా సేమ్ అదే కొలత సమానంగా తీసుకున్నాను. శనగపిండి 2 కప్పులు అయితే షుగర్ కూడా సేమ్ ఇదే కప్పుతో 2 కప్పుల షుగర్ అనేది నేను తీసుకున్నాను. ఈక్వల్ అండి. మనం శనగపిండి 2 కప్పులు తీసుకున్నప్పుడు మనం షుగర్ కూడా 2 కప్పులు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ నూనె తీసుకున్నానండి. 1/2 కేజీ నూనెకి 1 కప్పు నెయ్యి అనేది నేను దీంట్లో వేసుకుంటున్నాను. కరగాలి కాబట్టి ఈ నూనెలో నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడే ఫ్రిడ్జ్ నుంచి తీసానండి, అందుకే అది గడ్డగట్టింది. మైసూర్ పాక్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల షుగర్ తీసుకున్నాను కదా, ఈ షుగరు దీంట్లో వేసుకుంటున్నాను గిన్నెలో. మనకు షుగరు తడిసే విధంగా వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ కాదండి, జస్ట్ షుగర్ తడిస్తే సరిపోతుంది అంతే. ఓకే, ఈ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. పక్కనైతే నూనె అనేది అండి బాగా హీట్ అయితే కావాలి. మైసూర్ పాక్కి 2 విధాలుగా పనిచేసుకోవాలి. ఒక పక్కన నూనె వేడి అవుతూనే ఉండాలి, ఒక పక్క మనం మైసూర్ పాక్ అనేది తయారు చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి నూనె కూడా మనం ముట్టించి పెట్టుకున్నాం. ఫ్లేవర్ కొరకు మనం ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేసుకుందాం దీంట్లో. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఈ విధంగా మనకు తీగ పాకం అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి కాదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా అయితే మనం ఈ పిండిని ఈ పాకంలో కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా అండి. మంట అయితే తక్కువ పెట్టేసుకొని ఈ విధంగా పిండిని పోసుకుంటూ పాకంలో పిండిని పోసుకుంటూ కలుపుకోండి. మనకు పక్కనైతే నూనె అయితే హీట్ కావాలండి. పిండి మొత్తం వేసేసుకున్నామండి పాకంలో. ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడైతే కలుపుకున్నాం కదా, మంట కొంచెం పెంచేసుకుందాం. కొంచెమేనండి, ఎక్కువ కాదు. ఇప్పుడు వేడైన నూనెను కొంచెం కొంచెం ఈ పాకంలో పోసుకుంటూ మనం ఈ పాకాన్ని కలపాలండి. ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పాకాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. మనం పోసిన నూనె అయితే ఈ శనగపిండి అంతా పీల్చేసుకుందండి. మళ్ళీ ఒకసారి ఇంకొక గరిటె పోసుకుందాం. చూడండి ఏ విధంగా పోతుందో నూనె. ఈ విధంగా పోసుకుంటూ గ్యాప్ ఇచ్చుకుంటూ నూనె పోసుకుంటూ కలుపుకోవాలండి. మనకైతే పొంగుతుందండి. మైసూర్ పాక్ అయ్యిందని తెలియడం కొరకైతే మనకి ఇది ఈ మైసూర్ పాక్ అనేది పొంగుతుంది. బబుల్స్గా వస్తుందండి పైకి. అప్పుడు మనకు మైసూర్ పాక్ అయిందని అర్థం. గుల్లగా వస్తుందండి. మైసూర్ పాక్ అయిందని తెలియడం కొరకు మనకు గుల్లగా అయితే వస్తుంది. చూడండి ఏ విధంగా అయితే పోతుందో. ఇక పొంగినప్పుడు మనకు మైసూర్ పాకు అయిందని అర్థం. మైసూర్ పాక్ అయితే మనకు
ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా పొంగుతుంది కదా. ఈ పొంగిన మైసూర్ పాకును ఇప్పుడు మనం ఈ నెయ్యి కలిపాం కదా, ఈ నెయ్యి కలిపిన గిన్నెలో వేసుకుందాం. ఓకే, పక్కకు పెట్టేసి వీడియో యాడ్ చేసి పాకం అయితే ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్నాం కదండి. ఇది కొంచెం చల్లారాక మనం వీటిని ముక్కలుగా చేసుకుందాం. వీటికి మనం షేప్ అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా ఆరిందనుకోండి మనకు షేప్ రాదు. బాగా చల్లారాక షేప్ కట్ చేసుకోవడానికి ఇబ్బంది అయిద్దండి. కొంచెం ఈ విధంగా లైట్గా ఉన్నప్పుడే మనం వీటిని బిళ్ళలుగా కట్ చేసుకోవాలి. మైసూర్ పాక్ చేసుకోవడం చాలా ఈజీ అండి, కాకపోతే మనకు కొంచెం నూనె అనేది హీట్ ఉండాలి. నూనె హీట్ ఉంటేనే మనకు మైసూర్ పాకు బాగా వస్తుంది. పాకం కూడా ఇంపార్టెంట్ అండి. పాకం అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏం లేదండి, తీగ పాకం అంతే, ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు. తీగ పాకం చేసుకుంటే సరిపోతుంది. మనం అరిసెలకి లడ్డూలు లెక్క చేసుకుంటామే, ఆ విధంగా తీగ పాకం చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన షేపులో ఈ మైసూర్ పాకు అయితే మీరు కట్ చేసుకోవచ్చు. మైసూర్ పాకు అయితే సూపర్ వచ్చిందండి, చాలా గుల్లగా అయితే వచ్చింది. కట్ చేస్తుంటేనే తెలుస్తుంది. మా అబ్బాయికి ఈరోజు పండుగ ఇక కదా డాడీ. కానీ మీకు మా అబ్బాయికి మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం. చూడండి తీసిన మనం కట్ చేసుకున్న మైసూర్ పాక్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం తీసేసుకొని ప్లేట్లో అయితే వేసుకుందాం. హీట్ అయితే ఉన్నాయి వేడిగా. చూడండి మైసూర్ పాక్ అయితే ఏ విధంగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో గుల్లగా. చూడండి మనకు మైసూర్ పాక్ అయితే ఎంత గుల్లగా అయితే వచ్చిందో. మనం ఈజీగా అండి మన ఇంట్లోనే ఈ మైసూర్ పాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చిందండి. మీకు గనక నేను చేసిన ఈ మైసూర్ పాక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.